వాళ్ళు ఏ ఉద్యమంలో పాల్గొనలేదు, జై తెలంగాణ అనలేదు. ఆ సమయం జై తెలంగాణ అనే అదృష్టం దక్కలేదని నేనైతే భావిస్తున్నా. ఇండే ఉన్నాడు, అది తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. మధ్యలో ఆపేస్తే పెన్షన్ రాదనే ఉద్దేశంతో ఆయన జై తెలుగుదేశం తనలాడుతుండే కొద్దిగా మొత్తము. ఆ పీరియడ్లో ఈ సారు ఎక్కడ ఉన్నాడో, ఏ ఊర్లో ఉన్నాడో, ఏ దేశంలో ఉన్నాడో తెలియదు. మరి మీరు బతికే ఉన్నారు కదా, అప్పుడంటే చాలా హైలైట్గా ఉంటుండే కదా. వాళ్ళకు పదవి ఇచ్చినా కానీ ఆ పదవికి పౌరవికి వారికి నయా పైసా న్యాయం చేయలేదు. వాళ్లకు ఛాయ్ తాగతందుకు వాళ్ళ దగ్గరనే పైసలు ఉండకుండే. ఆంధ్ర పేపర్లు వాళ్ళు తెలంగాణ గురించి రాస్తేనే దానికి పక్కకు పెట్టేసేవారు. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వార్తని ఒక్కటే పంపాలి. సోనియా గాంధీ శివమ్మ దహనం ఆ విధంగా మాకు అదృష్టం దక్కింది. ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు దక్కలేదు. కూడా తెలంగాణ కోసం వాళ్ళు ఏ ఉద్యమంలో పాల్గొనలేదు, జై తెలంగాణ అనలేదు. ఎందుకు అనలేదు అంటే వాళ్ళకు వాళ్ళ పార్టీ నిర్ణయాలు అంటే ఇతర ఆంధ్ర పార్టీల అందులో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి వారు అనలేకపోవచ్చు. కానీ వారికి ఆ సమయం జై తెలంగాణ అనే అదృష్టం దక్కలేదని నేనైతే భావిస్తున్నా. ఇప్పుడు అంటే ఏముంది, ఆల్రెడీ తెలంగాణలో ఏర్పడింది, తెలంగాణ వచ్చింది, తెలంగాణలో ఉన్నాం. ఇప్పుడు అన్న అనకున్న ఒకటి, అందరూ జై తెలంగాణ అనాల్సిందే. నేను కూడా అంటా, నువ్వు అంటూ అందరూ అంటాం. అయితే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు? హనుమంత్ షిండే ఉన్నాడు, అది తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. అప్పుడు అదే మూమెంట్లో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం నుంచి చివరి మూమెంట్లో టీఆర్ఎస్లోకి పోయాడు. అప్పుడు అది టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, కానీ టీఆర్ఎస్లోకి పోయాడు. ఈయన కూడా రమ్మంటే మరి ఫస్ట్ టైం గెలుచుండే అప్పుడు ఎమ్మెల్యే షిండే. 5 ఏళ్ళు ఎమ్మెల్యే అయితే పెన్షన్ వస్తుంది, లేకపోతే మధ్యలో ఆపేస్తే పెన్షన్ రాదనే ఉద్దేశంతో టీఆర్ఎస్లోకి రాలేదని అప్పుడు బాగా చర్చ నడిచింది. మరి కారణం కూడా అదే కావచ్చునేమో. మరి అయితే ఉద్యోగం వదిలేసి వచ్చిండు కదా, ఫస్ట్ టైం గెలిచిండు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఈయన ఏమో టీడీపీతో గెలిచిండు. అవి కూడా కొన్ని కారణాలు కావచ్చు. ఇక అదంతా అట్లా ఉంటే జై 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 తెలంగాణ అనమంటే ఆయన జై తెలుగుదేశం అనుకుంటా కండెవలూరుకి వచ్చిండు. ఆడ ఒక పెద్ద గొడవ అయింది. తందన కేసులు మన్ను మరగడం అవన్నీ అయిపోయినాయి. అయితే అది అట్లయింది. అయితే మరి అప్పుడు అరుణతార కూడా ఉండే మేడం ఎమ్మెల్యేగా, ఆమెకు అవకాశం రాలేదు. గంగారాం ఉండే ఆ పీరియడ్లో, ఆయన ఏమో అన్నాడో లేదో నాకైతే తెలియదు. కానీ తనలాడుతుండే కొద్దిగా మొత్తము వస్తుండే, అక్కడక్కడ కనిపిస్తుండే. కానీ వెనక ఉండి ఏమైనా చెప్తుండేనేమో. కానీ ఆ నినాదం అయితే పలకలేదని నేనైతే అనుకుంటున్నా. ఇక ఆ ముగ్గురు అయిపోయారు కదా, ఇంకా ఎవరు ఉన్నారు? అప్పట్లో గడుగు గంగాధర్ కూడా అప్పుడప్పుడు వస్తుండే. కానీ ఆయన ఏదో పదవి ఉండేది, డిసిసి ఉండేది, ఏదో ఉండేది నిజామాబాద్ జిల్లాకు. ఆయన కూడా కాదు. ఇక వేరే ఎవరు రాలేదు. ఇక అటు పోతే ఇప్పుడు రీసెంట్గా ఉన్న ఎమ్మెల్యే తోడ లక్ష్మీకాంతారావు, ఆ పీరియడ్లో ఈ సారు ఎక్కడ ఉన్నాడో, ఏ ఊర్లో ఉన్నాడో, ఏ దేశంలో ఉన్నాడో తెలియదు. మనకు రీసెంట్గా ఎలక్షన్ కంటే ముందు 1 సంవత్సరం ముందు ఈ ఫలానా వ్యక్తి ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అని కొందరికి, నలుగురికి తెలుసు. ఫస్ట్కు నలుగురు, తర్వాత ఆ నలుగురికి పరిచయం చేశారు. ఆ నలుగురికి చేసి మొత్తానికి ఏదో సంథింగ్ అయిపోయింది, ఎమ్మెల్యేగా గెలిచిపోయాడు. ఇక అది మనకు అది సరిపోయింది గతం. కానీ ఆయన కూడా ఇప్పుడు కూడా జై తెలంగాణ అని ఎప్పుడు అన్నది నేనైతే వినలేదు. ఒకవేళ అంటే గిన మీరు ఎవరికైనా ఇది ఉంటే ఎక్కడైనా వీడియో ఉంటే నాకు పెట్టండి, చూద్దాం. ఇది టాపిక్ ఎందుకు వచ్చిందంటే, ఎంతోమంది తెలంగాణ కోసం ఉద్యమం చేసిరు, ఎంతో బలిదానాలు చేసిరు. అలాంటి తెలంగాణ ఇప్పుడు పేరు చెప్పుకుంటున్నారు. అప్పుడు మరి మీరు బతికే ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు రాలేదు? తెలంగాణ కోసం, ప్రజల కోసం సేవ చేయాలని మీకు ఎందుకు అనిపించలేదు? మరి తెలంగాణ విద్యార్థుల కోసం ఎంతోమంది బలిదానాలు అయినాయి కదా, వారి మీద సానుభూతి ఎందుకు రాలేదు? ఇలాంటి ఎన్నో అనుమానాలు కలుగుతాయి. కాకపోతే ఇప్పుడు అనేది అప్పుడంటే చాలా హైలైట్గా ఉంటుండే కదా. అప్పుడు అన్నోళ్ళు
ఇప్పుడు అందరూ రోడ్డు మీద ఉన్నారు. పాపం వాళ్ళకు ఒక పదవులద్దు మనద్దు పోగాల తప్పుదాడిన వాళ్ళకు పదవి ఇచ్చినా కానీ ఆ పదవికి పవర్ వద్దు. వారికి ఇప్పటి వరకు అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇప్పటికీ వారికి నయా పైసా న్యాయం చేయలేదు. ఇక చేస్తారా అనే లేదా అనేది కూడా నమ్మకం లేదు. మొన్నటికి మొన్న వాళ్ళు ఎక్కడ సీఎం ఇల్లు ముట్టడి చేస్తారని అక్కడక్కడ అరెస్టులు కూడా చేసేవాళ్ళు. అంత ఘోరంగా ఏముంటుంది కొట్లాడిన వాళ్ళు. అప్పుడు నేను ఒక జర్నలిస్టుగా ఉండి నేను ఒక ఆంధ్ర పేపర్లో పనిచేస్తూ మండల రిపోర్టర్గానే ఉన్నప్పుడు అప్పుడు ఉద్యమంలో ఎంతమంది ఉంటుండే, చాలా అంటే 5 6 మా అయిపోయా. వాళ్ళకు ఛాయ్ తాగతందుకు వాళ్ళ దగ్గరనే పైసలు ఉండకుండే. అప్పుడు మేము వార్తలు రాసి ఆ బస్సులకు పంపిస్తుండే సీడీలలో క్యాప్చర్ చేసి, అది 5 రూపాయలు ఆ డ్రైవర్కి ఇస్తే ఆయన తీసుకుపోయి అక్కడ బాన్పాడ బాక్స్లో వేస్తుండే. అది పోయిందాకా మాకు సమాధానం ఉండకుండే. ఆడ ఆఫీస్ ఫోన్ చేసి వచ్చిందా లేదని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు ఓకే రాబాయ్ అంటుంటే. కానీ అప్పుడు ఏ విధంగా చేస్తుంటామంటే మేము ఆ మూమెంట్లో పాల్గొన్నాము ఇండైరెక్ట్గా. మేము ప్రజలకు కనిపించలేదు కానీ మేము బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపించినాం. మేము కూడా ప్రతి జర్నలిస్టు ఆంధ్ర పేపర్లు వాళ్ళు తెలంగాణ గురించి రాస్తేనే దానికి పక్కకు పెట్టేసే వార్తలు పక్కకు పెట్టేసేటోళ్ళు. మేము డిసైడ్ ఏం చేసుకున్నామంటే డైలీ ఒక 4 వార్తలు ఉండే అనుకో, 4 వార్తలు పంపే బదులు ఆ 3 పక్కకు పెట్టి తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వార్తని ఒకటే పంపాలి. అది సచ్చినట్టు ఏదో ఒక వార్త కావాలా మండలానికి ఒకటి కాబట్టి ఆ ఒక వార్త వేసుకుంటాడనే ఉద్దేశంతో మేము ఆ ఐడియా చేసినాం. అది ఇంప్లిమెంట్ అయింది, అది సక్సెస్ అయింది. అట్లే చేసినాం. ఏముంది ఇప్పుడు ఆ మూమెంట్లో 4 తొగరి కట్టెలు తీసుకొచ్చి కలబెడితే సోనియా గాంధీ శివమ్మ దహనం, ఇట్లా ఆ విధంగా హైలైట్ చేసినాం, బాగా ఎంకరేజ్ చేసినాం. వాళ్ళకు చాలా అంటే చాలా వెనుక ఉండి నడిపించినాం. ఆ విధంగా మాకు ఆ అదృష్టం దక్కింది. ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు దక్కలేదని గుర్తు చేద్దామని ఈ వీడియో చేస్తున్నా, వేరేదేం లేదు. థ్యాంక్ యూ. వాళ్ళు ఏ ఉద్యమంలో పాల్గొనలేదు, జై తెలంగాణ అనలేదు. ఆ సమయం జై తెలంగాణ అనే అదృష్టం దక్కలేదని నేనైతే భావిస్తున్నా. ఉన్నాడు, అది తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. మధ్యలో ఆపేస్తే పెన్షన్ రాదనే ఉద్దేశంతో ఆయన జై తెలుగుదేశమా తనలాడుతుండే కొద్ది మొత్తము. ఆ పీరియడ్లో ఈ సారు ఎక్కడ ఉన్నాడో, ఏ ఊర్లో ఉన్నాడో, ఏ దేశంలో ఉన్నాడో తెలియదు. మరి మీరు బతికే ఉన్నారు కదా, అప్పుడంటే చాలా హైలైట్గా ఉంటుండే కదా. వాళ్ళకు పదవి ఇచ్చినా కానీ ఆ పదవికి పవర్ వద్దు. వారికి నయా పైసా న్యాయం చేయలేదు. వాళ్ళకు ఛాయ్ తాగతందుకు వాళ్ళ